హరే కృష్ణ. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందము ఆల్రెడీ మొదలు పెట్టాము. మొదటి భాగంలో మనం అప్ టు ధ్రువ మహారాజ్ చరిత్ర వరకు చూసుకున్నాము. ఇంకా తర్వాత ధ్రువ మహారాజ్ వంశంలో ఎవరు వచ్చారో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వస్తారు, వాళ్ళ గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం. బేసికల్లీ ఈరోజు ఎవరెవరి గురించి వస్తుందంటే చరిత్ర అంగ, వేన, తర్వాత పృథు మహారాజు, ప్రాచీని బర్హి, పురంజనుడి స్టోరీ, దాని తర్వాత ప్రచేతాస్, అందులో రుద్రగీతం. సో ఇవన్నీ కూడా ఈరోజు అంటే మిగతా చతుర్థి స్కంద 4వ స్కందంలో ఉన్న అంశాలు అన్నమాట చర్చించుకోవడానికి. సో మనము 13వ అధ్యాయం నుంచి మొదలు పెడదామంట. సో ధ్రువ మహారాజ్ చరిత్ర అయిపోయిన తర్వాత విదురుడు అడుగుతాడనమాట. సో ధ్రువ మహారాజు తర్వాత ఇంకా ఆయన వంశంలో ఎవరు వచ్చారనే విషయం గురించి విదురుడు అడుగుతాడు అనమాట. ఈ ప్రచేతలు అంటే ఎవరు, అసలు వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు అనేది ఆయనకి ఒక కుతూహలత కలుగుతుంది. విదురుడికి ప్రశ్న అది అడుగుతాడనమాట. సో మైత్రేయ ఇప్పుడు ప్రచేతల వరకు రావడానికి ముందు ధ్రువ మహారాజు తర్వాత నుంచి వంశాన్ని వర్ణిస్తూ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ధ్రువ మహారాజు యొక్క పెద్ద పుత్రుడు వచ్చేసి ఆయన పేరు వచ్చేసి ఉత్కల. ఉత్కల ఏంటంటే అతను రాజసింహాసనాన్ని గ్రహించలేదన్నమాట. కాబట్టి దాని తర్వాత ఉత్కల అవ్వలేదన్నమాట రాజు. నెక్స్ట్ అతని తమ్ముడు వత్సర రాజు అయ్యాడు. ఓకే, దాని తర్వాత ఈ ఒక వంశంలో 7వ రాజు వచ్చేసి అంగరాజు. ఈ అంగ
తర్వాత ఏం జరుగుతుందంటే అంగరాజు అతను తపస్సు చేసిన తర్వాత అతనికి ఒక పుత్రుడు పుడతాడు. ఆయన పేరు వచ్చేసి వేణ. కాకపోతే ఈ వేణ అనే రాజు చాలా చెడ్డవాడు అనమాట. అందరిపైన చాలా అత్యాచారాలు చేస్తాడు. సో అందుకని ఆయన్ని తీర్చిదిద్దలేక సరి చేయలేక అంగ రాజ్యం వదిలేసి ఇంకా వానప్రస్థ తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, సో తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు తెలుసు, ఆ వేణ అత్యాచారాలకి అందరూ బలైపోతూ ఉంటే ఇంకా బ్రాహ్మణులు ఋషులు వాళ్ళందరూ కలిసి ఆ వేణను మంత్రాలతోనే చంపేస్తారు. సో దాని తర్వాత ఆయన శరీరం నుంచి ఋతు మహారాజుని జన్మిస్తాడు మంతనం చేయడంతో. తద్వారా మళ్ళీ ఆయన నారాయణుడి యొక్క అంశం అవతారం ఋతు మహారాజు, ఆయన పరిపాలిస్తాడు. సో ఈ విధంగా ఇది విన్న తర్వాత విదురుడు ఆశ్చర్యపోతాడు. అరే ఎందుకు అసలు వేణ అంత చెడ్డవాడు, ఎలా ఏంటి ఆయన గురించి, ఎందుకు అలా బ్రాహ్మణులు ఆయనకు శ్రాపం ఇచ్చి చంపేశారు, ఈ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటాడు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. సరే అనేసి మైత్రేయ ముని అసలు ఎలా ఇది జరిగింది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ. సో ఫస్ట్ అంగ ఏవైతే యజ్ఞాలు చేస్తున్నాడో దేవతలు కూడా ఆయన యొక్క ఆహుతిని స్వీకరించట్లేదంట. ఎందుకు అంటే ఆయనకు ఒక కొడుకు లేడనేసి. సరే అనేసి అప్పుడు ఫైనల్ గా అంగకు అర్థమైందన్నమాట, కొడుకు కావాలనేసి భగవంతుడు ప్రార్థిస్తే భగవంతుడు అలా నాకు యజ్ఞాలు చేసుకోవాలంటే ఒక కొడుకు అవసరం అంటే సరే అనేసి ఆయన యొక్క కోరికను పూర్తి చేస్తాడు భగవంతుడు. ఆయన ఒక కొడుకు పుడతాడు అనమాట. రైట్. కాకపోతే ఆయన పుట్టిన కొడుకు ఏంటంటే చాలా క్రూరమైన వ్యక్తి అనమాట. ఏమవుతుందంటే ఈ విధంగా ఇప్పుడు క్రూరమైన కొడుకు పుడతాడు. ఆయన పేరే వేణ, రాజా వేణ. ఇప్పుడు వేణ ఏంటంటే అతను అనవసరంగా పశువుల్ని చంపడం, అడవికి వెళ్ళి అనవసరంగా అత్యాచారాలు చేసి ప్రజల్ని భయపెట్టడం, ఆడుకుంటూనే చిన్నతనంలోనే తన ఫ్రెండ్స్ ని పిల్లల్ని చంపేసేవాడు అనమాట. ఆడుతూ అదే బలి పశువులు చంపినట్టు చంపేసేవాడు పిల్లల్ని, ఫ్రెండ్స్ ని కూడా. సో ఈ విధంగా అంగ ఎంత చెప్పినా వినలేదన్నమాట. సో అంగ ఏమనుకున్నాడంటే అసలు పుత్రుడు సంతానం లేకపోవడం అనేది చాలా దురదృష్టం. అయితే ఇప్పుడు ఒక పాపి పుత్రుడు పుట్టడం అనేది కూడా చాలా వేదనకి, చాలా దరిద్రానికి గురి చేస్తుందని, ఇలాంటి పుత్రుడు ఎవరికి అవసరం లేదు, అక్కర్లేదు. కాకపోతే వేణ అది వేణని ఇంకా మార్చలేడని అర్థమైపోయిన తర్వాత అంగ ఏమనుకుంటాడు, అయినా కానీ వేణ నాకు ఒక చెడ్డ పుత్రుడు పుట్టినా కానీ పర్వాలేదు, ఇది ఒక మంచి జరిగింది, నాకు మంచి పుత్రుడు పుట్టుంటే నాకు బాగా ఆసక్తి కలిగి నేను ఇంటిని వదిలి వెళ్ళేవాడినే కాదేమో, కానీ ఇప్పుడు ఇటువంటి పుత్రుడి పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదు కనుక నేను ఈజీగా ఇంటిని త్యాగం చేసి వానప్రస్థాశ్రమం వెళ్ళిపోతాను, వానప్రస్థాన్ని తీసుకొని నేను వనానికి వెళ్ళిపోతాను అనేసి రాజ్యాన్ని వదిలేసి ఆయన వనానికి వెళ్ళిపోతాడు. సో అందరూ దుఃఖిస్తారు. కానీ నెక్స్ట్ ఇంకా రాజు అవుతారంటే ఎవరవుతారంటే వేణ. ఎందుకంటే అసలు రాజ్యం అన్నాక రాజు అవసరం. అసలు ఏ రాజు లేకుండా ఉండడం కానీ ఏదో ఒక రాజు ఉండడం నయం అనుకొని ఈయన రాజు చేస్తారు వేణని. కాకపోతే వేణ ఏంటంటే అత్యాచారాలపైన అత్యాచారాలు చేస్తాడు. ఆయన ఎవరిని లెక్క చేయడు, ఎవరి మాట వినడు. సో ఈ విధంగా అందరినీ ఈ విధంగా అత్యాచారాలు చేస్తున్నారు. ఆయనకి ఎంత భయపడేవారంటే దొంగలు, బందిపోట్లు వీళ్ళు కూడా భయపడేవారు రాజుకి, అంటే వేణకి ఆ విధంగా. కానీ ఇప్పుడు ఈ రాజు వేణనే ఇంత అత్యాచారాలు చేస్తున్నాడంటే అది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు అందుకనే ఋషి మునులు ఏమనుకుంటారంటే రాజు లేకపోతే అరాచకాలు పెరిగిపోతాయి రాజ్యంలో అనుకుంటారు. అలాగని ఇప్పుడు ఏదో ఒక రాజుని పెడితే ఆ రాజే అరాచకాలు చేస్తున్నాడు. సో ఫైనల్ గా మీటింగ్ చేసి అందరు ఋషులు మునులు అందరూ కలిసి బ్రాహ్మణులు మీటింగ్ చేసుకొని ఏం చేద్దామని ట్రై చేస్తారు ఆయనకి నచ్చ చెప్పడానికి. ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కానీ అసలు ఆ వీణ ఒక్కడి మాట పట్టించుకోవడం అనమాట, ఎవరిని లెక్కనే చేయడు, అస్సలు లెక్క చేయడు, అస్సలు ఎవరి మాట పట్టించుకోడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని కూడా దూషించే వాక్యాలతో వాళ్ళని కూడా
అవమానిస్తాడు. ఇంకా ఫైనల్ గా ఇంకా వేరే మార్గం లేదనేసి ఆ ఋషులందరూ కలిసి చంపేయాలని డిసైడ్ అయిపోతారు. సో తద్వారా ఈ విధంగా ఋషులు అనుకుంటారు ఇతను భగవంతుడిని కూడా లెక్క చేస్తలేడు, భగవంతుడు ఆజ్ఞని కూడా లెక్క చేయట్లేదు, కాబట్టి ఇటువంటి వ్యక్తి బతికి ఉండడం అవసరం లేదనేసి వాళ్ళేమి అస్త్రాలు రకరకాల ఆయుధాలు ఏమి ఉపయోగించలేదు వేణని చంపడానికి. వాళ్ళ కోపంతో ఆ హుంకృతైర్ అలా కోపంతో వాళ్ళు శపించి ఆ వేణని చంపేశారు. అప్పుడు వేణని చంపిన తర్వాత ఏం జరిగింది, ఓ రాజులేడు అనేసి ఇంకా దొంగలు బందిపోట్లు వీళ్ళందరూ పెరిగిపోయారు అనమాట. వాళ్ళు దొంగతనాలు చేయడం అత్యాచారాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ బ్రాహ్మణులు సాధువులు అనుకున్నారు, అరే ఇప్పుడు ఏం చేయాలి, మనం బ్రాహ్మణులం, మనమైతే క్షత్రియ యొక్క కార్యం చేయలేం, కానీ అలాగనేసి ఇక్కడ అన్యాయం అరాచకం అంతా జరుగుతుంటే రాజ్యంలో కూర్చొని సైలెంట్ గా ఉండడం కూడా మన కర్తవ్యం కాదు, మనం ఏదో ఒకటి చేయాలి, సరైన రాజ్యం స్థాపన చేయాలి, అది మన కర్తవ్యం. సో అందుకనే అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా సరే అనేసి ఈ అంగరాజు యొక్క వంశం అనేది కొనసాగాలి, వేణతో ముగిసిపోకూడదు, ఇది చాలా గొప్ప వంశం, ధ్రువ మహారాజు నుంచి మొదలైంది, అంటే ధ్రువ మహారాజు నుంచి వస్తున్నారు ఈ వంశం. కాబట్టి ఆ యొక్క శరీరం ఉంది కదా, వేణ రాజు యొక్క శరీరము, ఆ తొడల్ని తీసుకొని మంతనం చేస్తారు శరీరంలో. ఆ తొడలతో మంతనం చేస్తే అందులోంచి బాహుక అనే ఒక నిషాడ అంటే నిషాడ జాతికి ఆయన ఒక పిత అనమాట, అటువంటి వ్యక్తి పుడతాడు. కాకపోతే అతను ఇలా రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యమైన వ్యక్తి కాదు. అందుకనే ఆ నిషాడ జాతిని ఆయన నుంచి మొదలవుతుంది, ఆయన అడవికి వెళ్ళిపోతాడు, వాళ్ళు అడవిలో ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వేణ ఎన్ని పాపకార్యాలు చేశాడు కదా, అందుకనే ఈ విధంగా ఆ చేసిన ఇప్పుడు మంత్రం చేసినప్పుడు ఆ పాపాల నుంచి ఒక పాప పురుషుడు అనుకోండి పుట్టాడు ఆ పాపాల ఫలితంగా. సో బేసికలీ అందుకనే నిషాడ నుంచి వచ్చే వంశజులు అందరూ కూడా ఇలా వేణ యొక్క పాప బుద్ధి నుంచి పుట్టారు కదా, పాప కార్యాల నుంచి. అందుకే వాళ్ళు కూడా అలాంటి కొండల్లో కోనల్లో అడవుల్లో ఉండి అలాంటి పాపాలు చేస్తూ ఉంటారు, పాపయుక్తమైన జీవితాన్ని కూడా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే చూడండి వేణ పుట్టాడు కదా, ఆయన ఎవరికి పుట్టాడు, అంగ మంచి రాజు, గొప్ప రాజు, ధ్రువ వంశంలో వచ్చాడు. కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడే, వివాహం చేసుకున్నాడే స్త్రీ, ఆమె సునీత. ఆ సునీత యాక్చువల్ ఏంటంటే సరైన స్త్రీ కాదనమాట, మంచి స్త్రీ కాదు. అందుకనే ఈ సమస్య వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఈ సమస్య వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు అందుకనే సునీత నుంచి వచ్చిన ఇంప్యూర్ అశుద్ధమైన శరీరం నుంచి యాక్చువల్లీ ఈ బాహుక అనేవారిని జన్మిస్తాడు మంత్రం చేసినప్పుడు. ఇప్పుడు అంగ మహారాజు ధ్రువ వంశం నుంచి, ధ్రువ మహారాజు నుంచి వచ్చిన ఆ శరీరం నుంచి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మంత్రం చేస్తారు, చేతులు తీసుకొని చేతులతో మంత్రం చేస్తారు. అలా చేతులతో మంత్రం చేసినప్పుడు ఒక డివైన్ కపుల్ అన్నమాట. అంటే విష్ణు వచ్చినప్పుడు ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి కూడా జన్మిస్తుంది. సో బేసికలీ విష్ణువు లక్ష్మి వాళ్ళు ఇక్కడ పృథు మహారాజు పృథు అర్చి ఇద్దరు ఒకేసారి జన్మించారనమాట ఆ యొక్క శరీరం నుంచి, రైట్. సో ఈ విధంగా లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణ నుంచి సపరేట్ గా ఉండదు కాబట్టి పృథు ఇంకా అర్చి ఇద్దరు ఒకేసారి జన్మించారు. ఆ విధంగా ఇప్పుడు ఈ పృథు మహారాజు ఆవిర్భవించిన తర్వాత భగవంతుడి యొక్క అవతారం అందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేశారు, అన్ని చోట్ల ఉత్సవం జరగడం మొదలైంది. తర్వాత పృథుని మహారాజుగా పట్టాభిషేకం చేశారు. ఎవరు? దేవతలందరూ వచ్చి చేశారు. కుబేరుడు, వరుణుడు, వాయువు, ధర్మ, ఇంద్ర, యమ, బ్రహ్మ, సరస్వతి, హరి, లక్ష్మి, శివుడు, దుర్గాదేవి, సోమ, విశ్వకర్మ, అగ్ని, సూర్య, భూమి, దేవతలు, ఇంకా మిగతా ఋషులు, మునులు అందరూ వచ్చి వాళ్ళు అక్కడ ఆయన పట్టాభిషేకం చేశారు. ఇంకా రకరకాల ఇప్పుడు పట్టాభిషేకం చేసినప్పుడు గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. కుబేరుడు బంగారు రాజసింహాసనంని గిఫ్ట్ గా ఇచ్చాడు. వరుణుడు
అంబ్రెల్లా ఇచ్చాడు. అదేంటి అంబ్రెల్లా ఇచ్చారంటే చాలా స్పెషల్ అంబ్రెల్లా అనమాట. అది చంద్రుడిలాగా కాంతివంతంగా ఉంటుంది. అంతేకాకుండా అది ఫైన్ వాటర్ డ్రాప్లెట్స్ ని స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. అంట అలా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నమాట. వాయువు చామర్ ఇచ్చాడు, 2 చామర్లు ఇచ్చారు. ధర్మ ఆయనకు మంచి గార్లెండ్స్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా స్పెషల్ అనమాట. ఇంద్రుడు వచ్చేసి కిరీటం ఇచ్చాడు. యమ వచ్చేసి శాసించే దండ ఇచ్చాడు. బ్రహ్మ వచ్చేసి ఒక కవచం ఇచ్చాడు, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క కవచాన్ని ఇచ్చాడు. సరస్వతి వచ్చేసి ఆధ్యాత్మిక నెక్లెస్, ట్రాన్స్డెంటల్ నెక్లెస్ ఇచ్చిందంట. అలాగే హరి ఆయన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఆమె ఐశ్వర్యాన్ని ఇచ్చింది. శివుడు ఆయనకి ఒక కత్తిని ఇచ్చాడు, దాంట్లో 10 చంద్రుడి యొక్క ఇవి ఉన్నాయన్నమాట, చిహ్నాలు ఉన్నాయి. దుర్గాదేవేమో ఆయన ఒక షీల్డ్ ఇచ్చిందన్నమాట, కవచం లాంటివి, అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి షీల్డ్. దానికి 100 చంద్రుల యొక్క చిహ్నాలు ఉన్నాయి దానిపైన. సోమదేవుడు వచ్చేసి హార్సెస్ ఇచ్చాడు, అంటే గుర్రాలను ఇచ్చాడు. విశ్వకర్మనేమో ఒక అందమైన రథాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడేమో బో అంటే ధనుష్షు. అలాగే సూర్యుడేమో బాణాల్ని, భూదేవి ఏమో చెప్పుల్ని, ఇంకా మిగతా దేవతలందరూ పుష్ప వృష్టి చేశారు, పూల వృష్టి చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఋషులు ముళ్ళందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు ప్రార్థనలు చేశారు, అని గుణగానం చేశారు. ఈ విధంగా చాలా గుణగానం చేస్తారు అందరూ కూడా పృథు మహారాజుని. సో ఫైనల్ గా పృథు మహారాజు తర్వాత ఏమేం చేస్తారని కూడా అందరూ వర్ణిస్తారు, గొప్పతనాన్ని. పృథు మహారాజు యొక్క గొప్ప లక్షణాలని వర్ణించబడింది ఇక్కడ. సో ఈ విధంగా పృథు మహారాజు భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా భవిష్యవాణి కూడా చేస్తారు జన్మించిన తర్వాత. ఇప్పుడు మహారాజు అవగానే ఏం జరుగుతుందంటే విదురుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు మన మైత్రేయుని పృథు మహారాజుకి సంబంధించి. ఎందుకంటే విదురుడు ఏవో విన్నాడు అనమాట పృథు మహారాజు గురించి. అంటే ఇప్పుడు భవిష్యవాణిలో చెప్పారు కదా, ఇలా పృథు మహారాజు చాలా ప్రయాణం చేస్తాడు. దాని తర్వాత మిల్కింగ్ ద ఎర్త్, అంటే భూదేవిని నుంచి పాలు పిండుతాడు. అలాగే అలా చాలా విషయాలు చెప్తారు. ఆ విషయాలన్నీ విన్న తర్వాత విదురుడికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అంటే ఇంకా డీటెయిల్స్ గా తెలుసుకోవాలని బేసికల్లీ. అరే పాలు పిండుతాడా భూదేవిని? అంటే భూదేవి ఆవు రూపంలో వస్తే ఆవు నుంచి పాలు పిండుతాడా? అసలు ఎందుకు భూదేవి ఆవు రూపం దాల్చాల్సి వచ్చింది అని ప్రశ్న అడుగుతాడు. మరి ఆవు పాలు ఇవ్వాలంటే ఒక దూడ ఉండాలి కదా, మళ్ళీ దూడ ఎవరు దూడగా మారారు? మళ్ళీ వీళ్ళకి పాలు పిండినప్పుడు పాలు ఒక పాత్రలో ఉండాలి కదా, పాత్ర ఎవరు? అలాగే పృథు మహారాజు ఇక్కడ చెప్తున్నారు భవిష్యత్తులో మొత్తం పృథ్వీనంతా కూడా సమానంగా చేస్తారని. ఇప్పుడు సమానంగా లేదు, సర్ఫేస్ అన్ఈవెన్ గా ఉంది, ఈవెన్ చేసేస్తారని. ఇంద్రుడు పృథు మహారాజు చేసే అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని దొంగతనం చేస్తాడా? ఎందుకు? సరే, ఇప్పుడు సనత్ కుమార్ నుంచి, చతుష్కుమారుల నుంచి జ్ఞాన విజ్ఞానాన్ని పొందిన తర్వాత పృథు మహారాజుకి ఏ సద్గతి ప్రాప్తించింది? దయచేసి మీరందరూ దయచేసి మైత్రుడిని అడుగుతాడు అన్నమాట విదురుడు. మీరు దయచేసి నాకు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి, వివరంగా చెప్పండి, నాకు చాలా సందేహాలు వస్తున్నాయి పృథు మహారాజు దగ్గర నుంచి. ఆయన భవిష్యవాణి గురించి విని ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని అడుగుతున్నాడు అనమాట. సరే అనేసి మైత్రేయుడు జవాబిస్తాడు, అసలు పృథివీ భూమాత ఎందుకు ఆవు రూపాన్ని దాల్చింది? రైట్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే పృథు మహారాజు రాజు అవగానే, అక్కడ ఆల్రెడీ పృథు మహారాజు రాజు అయ్యాడు కానీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. అందుకనే చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో యాక్చువల్లీ ఆ సాధువులు బ్రాహ్మణులు వాళ్ళు ఏం చేశారంటే మంతనం చేసి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ చెప్పాలంటే రాజ్యంలో రాజు లేడు, అరాచకత్వం కారణంగా అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు. అందుకనే
సడన్ గా అలా మంతనం చేసి పృథు మహారాజు యొక్క జననం అనేది జరిగింది. సో పృథు మహారాజు అవగానే ప్రజలు వాళ్ళు సమస్యల్లో ఉన్నారు కాబట్టే ఇదంతా జరిగింది, పృథు మహారాజు యొక్క జననం. సో వెంటనే ప్రజలందరూ వచ్చి పృథు మహారాజు దగ్గర ఆయన దగ్గర వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకున్నారనమాట. వాళ్ళ కష్టాలు ఏంటి అంటే కరువు, పృథివీ భూమాత నుంచి పంటలు పండట్లేవు, అంటే ధాన్యం లేదు, అంటే తినడానికి ఆహారం లేదు. ఇలా ఆకలితో మేము చచ్చిపోతున్నాం, ఆకలితో చాలా బాధపడుతున్నాం. కాబట్టి మీ దగ్గరకు వచ్చాం, మీరు మాకు శరణం ఇస్తారని, మా ఆకలి తీరుస్తారని, మమ్మల్ని రక్షిస్తారని, మీరే మా రక్షకులు గనక ఎలాగైనా మాకు ఆకలి తీర్చడానికి మాకు ఆహారాన్ని అందేలా చూడండి అని. సో పృథు మహారాజు అనుకుంటాడు, అది పృథు మహారాజు రాజు యొక్క కర్తవ్యం, ప్రజలందరికీ కూడా సరైన ఆహారం ఉండే విధంగా సమకూర్చడం ఆహారాన్ని. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని పృథు మహారాజు ఆలోచిస్తాడు అనమాట. బాగా ఆలోచించిన తర్వాత అతనికి ఒక కారణం అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకో ఇది భూదేవి సరైన పంటలు అంటే ధాన్యాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే అన్ని మనకు వచ్చే ఆహారం అంతా భూమి నుంచే వస్తుంది కదా, పంటలు పండాలి అప్పుడే బియ్యము, అన్ని ధాన్యాలు, పప్పులు ఏవైనా వస్తాయి. అలాగే కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా భూమి నుంచే వస్తాయి, చెట్లలోంచి. సో భూమి ఎందుకు ఇవ్వట్లేదు తెలుసుకోవాలి అనేసి ఫస్ట్ భూమి పైన కోపం వస్తుంది పృథు మహారాజుకి. ఇలా అమాయకమైన ప్రజల్ని ఎందుకు ఆకలికి గురి చేస్తుంది భూమాత అని కోపంతో అప్పుడు రాజు నిశ్చయించుకుంటాడు. కారణం ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఇమీడియట్ రీజన్ ఏంటంటే భూదేవి ఆహారాన్ని ఇవ్వట్లేదు అని. సో వెంటనే ధనుష్యు బాణాన్ని తీసుకొని ఇప్పుడు భూదేవి పైనే దండించడానికి అనేసి నిశ్చయించుకుంటాడు పృథు మహారాజు. అలా భూదేవికి తెలుసుకోగానే ఆమెకు తెలుసు పృథు మహారాజు సాధారణమైన రాజు కాదు అని భయపడి అప్పుడు భూదేవి ఏం చేసిందంటే ఆవు రూపాన్ని దాల్చి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. పృథు మహారాజు కూడా భూదేవి ఆవు రూపం తీసుకొని పరిగెడుతుంటే పృథు మహారాజు కూడా భూదేవి వెనకాలే అంటే ఆవు వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అలా చాలా చోట్ల పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రయత్నించింది ఆవు భూదేవి తప్పించుకోవడానికి. ఫైనల్ గా ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ చూసింది పృథు మహారాజు వెంటనే వెంబడిస్తున్నాడని. కాబట్టి ఫైనల్ గా అర్థం చేసుకుంది, నాకు ఇంకా వేరే గతి లేదు, నేను పృథు మహారాజుకే శరణాగతం అవ్వాలని, ఇప్పుడు నేను తప్పించుకోలేను ఇంకా పృథు మహారాజు నుంచి అనేసి ఆమె మళ్ళీ తిరిగి పృథు మహారాజుకే శరణాగతం అయిపోయింది. అప్పుడు పృథ్వీ అంటుంది అనమాట, భూదేవి అంటుంది, చూడు రాజా, నువ్వు నన్ను చంపకూడదు, ఎందుకంటే నీకు ధర్మం తెలుసు, నిన్ను ఎవరైతే శరణం తీసుకున్నారో వాళ్ళని నువ్వు చంపకూడదు, నేను నీకు శరణాగతం, నేను నీ శరణంలోకి వచ్చేస్తున్నాను. మీరు రాజు అందరినీ రక్షించాలి, అలాగే నేను కూడా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాను, అందుకే నన్ను కూడా మీరు రక్షించాలి, నేను ఏ పాపము చేయలేదు. అలా మీకు ధర్మము తెలిసిన వ్యక్తి రాజువి నువ్వు ఎలా ఒక స్త్రీని చంపుతావు? రైట్, పాపము చేసినా కానీ స్త్రీని చంపకూడదే, అలాంటిది నువ్వు ఎంతో దయామయుడివి, దీనులకి రక్షణ కల్పించేవాడివి, నువ్వు ఎలా ఈ పని చేయగలవు? ఇంకా నా పైనే ఇక్కడ అందరూ కూడా, అంటే నేను ఒక పడవ వంటి దాన్ని, అంటే నా పైనే ఇక్కడ నేనే ఆధారం, ఇక్కడ అందరికీ నా పైన అందరు నించొని ఉన్నారు, జీవిస్తున్నారు, నన్నే చంపేస్తే, నన్నే ముక్కలు ముక్కలు చేసేస్తే అప్పుడు ఇదంతా కూడా గర్భోదక సముద్రంలో మునిగిపోతుంది, అంత నాశనం అయిపోతుంది. అప్పుడు ఇవి పృథ్వీ యొక్క ఈ మాటలు వినేసి పృథు మహారాజు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడనమాట. నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘించావు, ఇక్కడ నేను యజ్ఞాల్లో నీకు సరిగ్గా ఆవుతి అంతా అర్పించిన, కానీ నువ్వు సరిగ్గా ధాన్యాలు యజ్ఞం చేశాను కరెక్ట్ గా, యజ్ఞ ఫలితంగా ధాన్యాలు రావాలి, ఆహారం ఉత్పన్నం చేయాలి, కానీ నువ్వు ఉత్పన్నం చేయట్లేదు ఫుడ్ గ్రెయిన్స్. నువ్వు రోజు గడ్డి మాత్రం తింటున్నావు కానీ పాలు మాత్రం ఇవ్వట్లేదు, కాబట్టి అలాంటి వారిని దండించడం కరెక్టే
అంటే బేసికలీ ఇప్పుడు ఆవు రూపంలో తీసుకుంది కాబట్టి నువ్వు యజ్ఞంలో మరి అర్పించిన ఆహుతిని అంతా స్వీకరించావు, కానీ ఫలం మాత్రం ఇవ్వట్లేదు. ఆవు గడ్డి తినేసి పాలు ఇవ్వట్లేదు, అలాంటి పని చేస్తున్నావు. కాబట్టి ఏ బీజాలని అయితే బ్రహ్మదేవుడు నీ యొక్క భూమిలో నాటాడో అవన్నిటిని నువ్వు దాచిపెట్టుకొని అందులోంచి నువ్వు ఏ చెట్లని కానీ ధాన్యాల్ని కానీ ఏ ఆహారాన్ని కూడా ఉత్పన్నం చేయకుండా చేసావు. కాబట్టి ఇప్పుడు అడగొచ్చు, సరే తప్పు చేసింది భూదేవి అనుకోండి, మీరేం తప్పు అంటే భూదేవి అన్నది కదా, నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదని. అప్పుడు చెప్తుంది నువ్వు చేసిన తప్పు ఏంటి పాపం ఏంటని ఋతుమారా చెప్తున్నాడు. దాని తర్వాత ఆమె అన్నది కదా, అంటే భూదేవి ఆవును ఎలా చంపుతావు, సో అప్పుడు ఏమంటారంటే పృథు మహారాజు, నేను నిన్ను కట్ చేసి ఎందుకు చంపుతానా, నిన్ను చంపి నీ మాంసం తో నా యొక్క ప్రజల్ని ఆకలిని తీరుస్తాను అని చెప్తాడు. అంటే బేసికల్ అదేంటి ఆ మాంసం తినిపిస్తా అంటారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటే, అవును కరెక్ట్ కాదు. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే పృథు మహారాజ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలు అలా ఆకలితో చచ్చిపోతున్నారు, అలాంటి పరిస్థితి వచ్చి వాళ్ళ దగ్గర ఏమి ఆహారం తినడానికి ఏం లేనప్పుడు, అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, ఎందుకంటే మనిషి బతకడానికి అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అప్పుడు అలా ఆవును చంపే ఎమర్జెన్సీలో చేయొచ్చని ఇక్కడ ఇచ్చారు. అంతేగాని మన ఇంద్రియాల్ని జిహ్వాన్ని తృప్తిపరచుకోవడానికి చంపకూడదు ఆవుని. ఇప్పుడు ఆవు అన్నది కదా, నువ్వు ఒక ఆడదాన్ని ఎలా చంపుతావు, చంపకూడదు కదా ధర్మం ప్రకారం అంటే, అప్పుడు పృథు మహారాజు అంటాడు, ఆడైనా మగైనా, ఆడ మగ లేకుండా మధ్యలో తేడా అయినా ఎవరైనా సరే ఆత్మ సంరక్షణ కోసం, ఆత్మ సంభావన అంటే మనం బతకడం కోసం ఈ విధంగా ఒకరిని చంపడం అనేది తప్పు కాదు. ఇంకా నువ్వు అంటున్నావు కదా, అంటే నన్ను చంపేస్తే ఇక పృథ్వీ అంతా ముక్కలైపోతుంది, నీళ్ళన్నీ కూడా వెళ్ళి గర్భోదాక్ష సముద్రంలో మునిగిపోతుంది అంతా కూడా. సో ఈ గర్భోదక సముద్రం నుంచి నన్ను అందరిని ఎలా రక్షిస్తావని. అప్పుడు పృథు మహారాజు అంటాడు, నువ్వు అనేది కరెక్ట్ కాదు, తప్పు, నువ్వు చాలా అహంకారం పెరిగిపోయింది నీకు. నేను ముక్కలు చేసేసిన తర్వాత ఈ యొక్క మొత్తం ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో నా యొక్క సిద్ధ, నా యొక్క పవర్, నా యొక్క శక్తితో సిద్ధితో నేను అందరినీ కూడా సపోర్ట్ చేస్తాను, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను అలా అందరినీ సపోర్ట్ చేస్తాను, ఎక్కడుంటారు అందరినీ అనుకుంటున్నావు కదా. అప్పుడు పృథ్వీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చింది, అన్ని ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ చేస్తారనమాట. ప్రతి ఆర్గ్యుమెంట్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇచ్చేస్తారు పృథు మహారాజు. ఇంకా తర్వాత పృథ్వీ అంటే భూదేవి సరెండర్ అయిపోతుంది అనమాట సంపూర్ణంగా. ఓ భగవంతుడా, మీరు సాధారణమైన వ్యక్తులు కాదు, మీ భగవంతుడు, మీకు నేను శరణాగతం అవుతానని ఆమె సరెండర్ అయిపోతుంది భూదేవి. సో ఈ విధంగా సరెండర్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్లాన్ మాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటారు నన్ను, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, మొత్తం సరెండర్ అయిపోతుంది. అప్పుడు ఎంత ప్రాధేయపడ్డా కానీ పృథు మహారాజ్ శాంతించట్లేదు అనేసి పృథ్వీకి అర్థమైపోతుంది. అర్థమై చెప్తుంది అనమాట, సరే మీరు సరైన పద్ధతి ద్వారా మీరు కావాల్సిన ఫలాన్ని మీరు పొందవచ్చు, రైట్. తర్వాత పృథ్వీ చెప్తుంది, అసలు నేను ఎందుకు, మీరు అన్నారు కదా బీజాల్ని దాచానని, అవును దాచాను. ఎందుకు దాచాను, ఎందుకంటే ఈ బీజాలన్నీ కూడా, అంటే దీని నుంచి ఏవైతే అన్ని ఔషధాలు కానీ ధాన్యాలు కానీ మిగతా అన్ని వస్తాయి కదా, ఉత్పన్నం అవుతాయి కదా, అన్నీ కూడా అంటే యజ్ఞం కోసం, భగవంతుడి సేవ కోసం వీటికి వినియోగించాలి, రైట్. కాబట్టి ఇప్పుడు వీళ్ళన్నీ ఇప్పుడు అంటే ఇక్కడ ప్రజల్లో రాజు లేక అరాచకత్వం కారణంగా ఇక్కడ అన్ని దుర్వినియోగం జరుగుతుంది. పాపాత్ములు, దొంగలు, వీళ్ళందరూ దోపిడీలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే నేను యాక్చువల్లీ వీటిని దాచేశాను. కానీ ఇప్పుడు వీటిని బయటికి తీయాలంట ఎలా అంటే, నువ్వు దానికి సరైన అరేంజ్మెంట్ చేయాలి. అంటే అందరికీ సఫిషియెంట్గా ఫుడ్ కావాలంటే ఇప్పుడు మీ ప్రజలందరికీ కూడా దానికి అరేంజ్మెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఆవు రూపంలో ఉన్నాను, నీకు పాలు కావాలి కదా,
అంటే ఒక దూడ కావాలి. ఫస్ట్ దూడ ఉంటేనే పాలు వస్తాయి. పాలు పాలు పెట్టుకోవడానికి ఒక పాత్ర కావాలి, దోహనం. అలాగే పాలు పిండేవాడు ఉండాలి. సో ఈ విధంగా ఆవు తన దూడ పట్ల ఉన్న ప్రేమతో నేను కూడా చాలా కావాల్సినంత పాలనిస్తాను. దాని ద్వారా మొత్తం అందరూ కూడా సంతృప్తిగా ఆహారాన్ని తినగలరు. ఇంకొకటి ఏమడుతుందంటే, నన్ను సమానంగా చేసే నా యొక్క పృథ్వీ యొక్క సర్ఫేస్ ని. సో తద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు రెయినీ సీజన్ అంటే వర్షాలు పడ్డ తర్వాత కూడా ఈ యొక్క పృథ్వీ పైనే నీళ్లు ఉండే విధంగా, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ అనీవెన్ గా ఉండేసరికి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వాటర్ వెళ్ళిపోతాయి, ఉండట్లేదు, నిలువ ఉండట్లేదు. ఎందుకంటే నీళ్లు భూమిలో ఉంటేనే అది ఆ బీజాలన్నీ కూడా అన్ని నుంచి చెట్లు రావడం కానీ పంటలు పండడం కానీ జరుగుతాయి. కాబట్టి దానికి లెవెల్గా ఉండాలి సర్ఫేస్. కాబట్టి నువ్వు లెవెల్ చేసే సర్ఫేస్ అని పృథు మహారాజ్ని కోరుకుంటుంది అనమాట. అప్పుడైతే మీ సమస్య అని కావాల్సిన ఫలం దొరుకుతుంది, నేను ఇవ్వగలను, సమస్య కూడా తీరిపోతుందని పృథు మహారాజ్ అప్పుడు సంతృప్తి చెందుతాడు. ఓకే, ఇప్పుడు సరైన వాక్యాలను చేసేవాడిని. సరే, ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు మిల్కింగ్ స్టార్ట్ అనమాట. ఇప్పుడు రకరకాల దూడలు, అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అనాలజీ, అర్త్ భూదేవిని వసుంధర అంటారు. ఎందుకంటే వసు అంటే వెల్త్ అనమాట, సంపద. ధార అంటే ధరించే వ్యక్తి అని. వసుంధర అంటే అన్ని రకాల సంపదని పృథ్వీ ధరించిందన్నమాట తనలో. ఇప్పుడు మనం చూస్తాను, పృథు మహారాజు ఫస్ట్ అంటాడు, నేనే ఫస్ట్ పాలు పిండుతాను. ఓకేనా? ఈ స్వయంభూమను నీ యొక్క వత్స, గోవత్స అవుతారు. గోవత్స ఎవరు అవుతారు? స్వయంభూమను, దూడ. ఇంకా పాత్ర వచ్చేసి నా చేతులే, పాత్ర నా చేతుల్లో. ఓకే, ఇదే పాత్ర. ఇంకా ఇప్పుడు పాలు అంటే ఏంటి మరి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఎర్త్ అంటే ఓన్లీ, ఇప్పుడు ఎర్త్ భూదేవి ఇప్పుడు ఆవు రూపం తీసుకుంది, పాలు ఇస్తుంది అంటే ఓన్లీ లిటరల్లీ పాలే కాదు. చెప్పేది ఏంటంటే ఫలాన్ని ఇస్తుంది, ఏం కావాలో అది, ఎవరికి ఏం కావాలంటే అది. సో ఇప్పుడు ఇక్కడ పృథు మహారాజ్కి ఏం కావాలంటే ఆహారం కావాలి కదా తన ప్రజలకి. ఫస్ట్ ఆయన నీడ్, అది ఇమీడియట్ నీడ్. సో ఆయన అడుగుతాడు, పాలంటే అది ఫలం అన్నమాట. ఏం ఫలం? పాల రూపంలో ఏమొచ్చేదంటే హర్బ్స్ అండ్ గ్రెయిన్స్, అంటే ఔషధాల యొక్క గుణాలు ఉన్న వృక్షాలు, అది చెట్లు, ఇంకా ధాన్యాలు, పంటలు, అన్ని వృక్షాలు, అది మన గ్రెయిన్స్ అన్నమాట, తినడానికి, ఆహారానికి. ఇది ఫస్ట్ పృథు మహారాజ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా లైన్ కడతారు అనమాట. నెక్స్ట్ సేజెస్, ఋషులు వస్తారు. ఋషులలో అంటే బేసికల్లీ ఇప్పుడు మనిషి జాతికి మెయిన్ ఎవరు అంటే పుట్టుకొచ్చిన స్వయంభూమన్ నుంచి కదా, అందుకే ఆయన గోవత్స అవుతాడు. అలాగే ఇప్పుడు ఋషుల మునులలో బృహస్పతి కదా దేవతల గురు, ఆయన గోవత్స అవుతాడు. ఇంకా ఇంద్రియాలు, ఇప్పుడు ఏమంటారు, సాధువులకు ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి చెప్పండి? పృథు మహారాజ్కి అయితే అందరికీ ఆహారం పంచడం కోసం అన్నం కావాలి, అది తెచ్చుకున్నాడు. ఇప్పుడు సాధువులకు ఏం కావాలి? వేద మంత్రాలు కావాలి. కాబట్టి అవి ఎక్కడి నుంచి వింటారు? ఇంద్రియాల నుంచి. సో ఇంద్రియాలు వచ్చేసి పాత్ర అనమాట, అందులోంచి వేద మంత్రాలు వాళ్ళకి లభిస్తాయి. సో అలా వాళ్ళకి వచ్చాయి. సో మీకు అర్థమవుతుంది కదా ఈ అనాలజీ ఏంటనేది. సో ఎవరెవరికి ఏం కావాలో అది బేసికల్లీ వాళ్ళు దానికి కావాల్సిన వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి, అది గోవత్సగా కావాల్సిన పాత్ర ద్వారా ఆ కావాల్సిన వస్తువుని ధరిస్తున్నారు అనమాట, లభిస్తుంది వాళ్ళకి, తీసుకుంటున్నారు. అలా సాధువులు, ఋషులు, మునులు వాళ్ళు అలా చేస్తే, నెక్స్ట్ దేవతలు అంటే ఇంకా ఆయన రిప్రజెంటేటివ్ వచ్చేసి ఇంద్ర, గోవత్స. అలాగే ఆయన బంగారు పాత్రలో వాళ్ళకి సోమరసం కావాలి, సోమరసం తీసుకుంటున్నాడు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సిన ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఎవరికి ఏది కావాలి అది. దైత్యులు, ఇప్పుడు దైత్యుల్లో శ్రేష్టమైన వాడు ఎవరిని చూస్తే పాలు ఇవ్వాలనిపిస్తుంది ఆవుకి అంటే ప్రహ్లాదుడు వస్తాడు. ఆయన బంగారు పాత్ర కాదు అని ఐరన్, ఇనుము పాత్రను తీసుకొని వస్తాడు. అసురులకి ఏం కావాలండి? దైత్యులకి ఏం కావాలి? దైత్యులకి ఇప్పుడు లిక్కర్ అనమాట, మద్యపానం, అది దొరికిపోతుంది వాళ్ళకి, అంటే ఫలంగా. నెక్స్ట్ గంధర్వులు, అప్సరసలు, వాళ్ళకంటే వాళ్ళకి మ్యూజిక్, ఆర్ట్, బ్యూటీ కదా, ఇవన్నీ కదా, సంగీతం, సౌందర్యం, కళలు, ఇవన్నీ వాళ్ళకి లభించేది. వాళ్ళు ఎందులో గ్రహిస్తారంటే లోటస్ ఫ్లవర్ అన్నారు, పద్మపు పువ్వును పాత్రగా చేసుకుంటారు. విశ్వావసు, గంధర్వుడైన విశ్వావసు వాళ్ళ ప్రతినిధి అయి గోవత్సగా వెళ్తారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయన్నమాట.
యాక్చువల్లీ మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతున్నాము. ఓకే, ఇది ఒకటి కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ పితరహ, పితృలు వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఫుడ్ ఆఫర్ ట్రాన్స్న కావ్య అంటే పిండదానం చేస్తారు కదా, అదన్నమాట. వాళ్ళు దానికి ఒక అర్థన్ పాట్. ఆర్యమ ఆయన గోవత్స అవుతాడు. సిద్ధ విద్యాధరులకి ఏంటంటే కపిల ముని, ఆయన గోవత్స అవుతాడు. ఆకాశాన్ని ఆయన పాత్రగా తీసుకొని సిద్ధులు అంటే వాళ్ళకి ఆకాశంలో ప్రయాణించే సిద్ధులు కావాలి కదా, అవన్నీ సిద్ధులు, అలాంటి సిద్ధులన్నీ లభిస్తాయి వాళ్ళకి. కింపురుష వాళ్ళలో మాయాశక్తులు అలా. సో ఒక్కొక్కరికి ఏం కావాలో వాళ్ళన్నీ కూడా అలా తీసుకుంటారు అన్నమాట. తర్వాత పృథు మహారాజు చెప్పినట్టుగానే పృథు మహారాజు అంటారు, నిన్ను నా కూతురుగా నేను నిన్ను స్వీకరిస్తున్నాను భూదేవిని అంటారు. అంతగా సంతృప్తి, ఎందుకంటే అందరికి ఏం కావాలో అందరికి ఇచ్చేసింది భూమాత. తర్వాత పృథు మహారాజు ఎంతో ఆనందపడి సంతృప్తి పడి ఒక తండ్రి కూతురికి చూపించిన ఆప్యాయతతో పృథు మహారాజు కూడా అదే ఆప్యాయతతో తన కూతురుగా గ్రహిస్తాడు భూదేవిని. తర్వాత పృథు మహారాజు తన యొక్క ధనుష్యుతో తన యొక్క శక్తితో మొత్తం ఫ్లాట్ చేస్తాడు అర్త్ని. ముందు అర్త్ ఫ్లాట్ గా లేదనమాట, ఈవెన్స్ చేస్తాడు సర్ఫేస్ ని. తద్వారా ఈ విధంగా పృథు మహారాజు తర్వాత తన ప్రజల్ని సొంత తండ్రిలాగా చూసుకుంటాడు. సరైన అవసరాలు ఇచ్చి, సరైన వసతులు కల్పించి, ఉండడానికి, నివసించడానికి. ఈ విధంగా పృథు మహారాజు చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ ఒక ప్లాన్డ్ సిటీ విలేజెస్ అనమాట. ప్లానింగ్ ప్రకారం ప్లానింగ్ చేస్తారు కదా, ఇదే ఒక రాజు గవర్నమెంట్ అనమాట. వాళ్ళు ప్లాన్ చేయాలి కదా, అందరూ ఎలా నివసించాలి, ఎలా ఉండాలి అందరు సరిగ్గా. సో పృథు మహారాజు కూడా అలా ప్లానింగ్ చేసి సిటీస్, విలేజెస్ కి అన్నిటికీ ప్లానింగ్ చేశాడు అనమాట. అందరికి సరైన వసతులు, సౌకర్యాలు కల్పించాడు. అంటే ఒక ఆదర్శమైన రాజు పృథు మహారాజు, ఎలా ప్రజల్ని చూసుకోవాలి అనే దానికి ఉదాహరణ అనమాట. ఈ విధంగా దాని తర్వాత పృథు మహారాజు మీకు చాలా తెలిసిన ఫేమస్ స్టోరీ, 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు. 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని మొదలు పెడతారు లోక కళ్యాణం కోసం. కానీ అందులో 100వ యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడికి మళ్ళీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆయన భయపడతాడు, అయ్యో ఈయన 100 చేసేస్తే మళ్ళీ ఇతనికి కూడా అర్హత కలిగిపోతుంది ఇంద్రుడి యొక్క పదవికి, అంటే నా పదవికి ఎసరు వస్తుంది, నా పదవి ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఒక భయం అన్నమాట. ఇది భౌతిక ఆసక్తి యొక్క సమస్య. సో ఇంద్రుడికి ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా అశ్వమేధాలు యజ్ఞాలు చేయడం మొదలుపెట్టి ముఖ్యంగా 100వ యజ్ఞం వరకు వచ్చేసారంటే ఇంకా ఆయనకు టెన్షన్ పెరిగిపోతుంది. సో ఇంద్రుడు ఆ విధంగా అప్పుడు యజ్ఞం నుంచి ఎలాగైనా సరే యజ్ఞాన్ని నాశనం చేయాలని యజ్ఞంలో ఉన్న అక్కడ అశ్వాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని దొంగిలించేస్తాడు. అలా దొంగిలించినప్పుడు ఇంకా ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గానే చెప్తాను. ఓకే, పృథు మహారాజ్ యజ్ఞంలో కూర్చున్నాడు కాబట్టి ఆయన వెళ్ళలేడు యజ్ఞం మధ్యలోంచి. సో ఆయన కొడుకుకి పంపిస్తాడు అనమాట. సో ఆ కొడుకు విజితాశ్వ అనే పేరు వచ్చేసింది. విజితాశ్వ అంటే అశ్వాన్ని జయించినాడని, విజిత అశ్వ. సో అతను వెళ్తాడు వెనకాల, వెంబడిస్తాడు ఇంద్రుడిని. ఇంద్రుడు చూసి వెంటనే అర్రే ఇతను వెంబడిస్తున్నాడని చూసేసి అలా 2-3 సార్లు మాటికి జరుగుతుంది. తప్పించుకోవడానికి సన్యాసం వస్త్రాల్ని ధరించి ఇక్కడే గుర్రాన్ని వదిలేసి మాయమైపోతాడు, పారిపోతాడు. సరేలే సన్యాసం వస్త్రాలు ధరించాడు కదా, ఎలా ఒక సన్యాసి అంటే సన్యాసి వస్త్రాల్లో ఉన్న వ్యక్తిని ఎలా చంపడం మంచిది కాదనేసి విజితాశ్వ కూడా వదిలేసి అశ్వాన్ని తీసుకొని వచ్చేస్తాడు. అలా కానీ మాటికి ఇంద్రుడు అలా చేస్తాడు. ఇంకా ఫైనల్ గా అలా ఇంద్రుడు అలా మాటికి చేసేసరికి పృథు మహారాజు కోపం వచ్చేస్తుంది. టూ మచ్ అయిపోతుంది. ఇంద్రుడు మాటికి ఇలా సన్యాసి వస్త్రాలు ధరించుకొని అలా చీటింగ్ చేసి మాయమైపోవడం, పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు. అంటే సన్యాసి వస్త్రాల్ని ఇంద్రుడు తన పదవిని కాపాడుకోవడం కోసం ఉపయోగిస్తున్నాడు. ఇది తప్పనమాట. ఇలా ఇంద్రుడిని చూసి ఎంతో మంది నేర్చుకుంటారు. కలియుగంలో ఇంకా చూస్తూనే ఉంటారు మీరు, ఎందుకంటే అలా చేస్తూ ఉంటారు చాలా మంది బాబాలు. సో బాబాజీ వేషాలు, సన్యాసి వేషాలు వేసి. సో అందుకనే ఈ కలియుగంలో వీళ్ళందరూ కూడా ఇంద్రుడి నుంచే నేర్చుకున్నారు చెప్పాలంటే. ఆ బ్రహ్మదేవుడు అనుకుంటాడు అప్పటికే,
అయ్యో ఇప్పుడు ఇంకా ఇంద్రుడేమో ఆసక్తి కారణంగా మళ్ళీ మళ్ళీ కార్యాలు చేస్తాడు. కానీ ఇతన్ని చూసి ఎంతో మంది తప్పుడు ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు ఇంద్రుడు. ఇంకా ఎంతో మంది ఇలా అధర్మం వైపు వెళ్తారు, ఆ దుర్వినియోగం చేస్తారు ఈ సన్యాసాశ్రమాన్ని. అందుకనే బ్రహ్మదేవుడు వెళ్ళి అలా పృథు మహారాజ్ దగ్గరికి వెళ్తాడు. పృథు మహారాజ్ ఇంకా నిశ్చయించుకుంటాడు, నేనే అది ఇంద్రుని చంపేస్తానని డిసైడ్ అయిపోతాడు. కానీ వద్దు వద్దు అనేసి మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చేసి చెప్తాడు అనమాట, నువ్వు చేయకిలా, ఇప్పటికే ఆయన అధర్మాన్ని అనుసరించి రకరకాల అధర్మ కార్యాలు చేయడం మొదలు పెట్టేశాడు ఇంద్రుడు. ఇంకా నువ్వు ఇంకా అలాంటివి చేస్తే ఇంకా అది మంచిది కాదు. నువ్వు ఈ 100 యజ్ఞం చేస్తా అతని ఇంద్ర పదవి వెళ్ళిపోతుందని భయంతో ఇలా చేస్తున్నాడు ఇంద్రుడు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఇంద్రుడిని చంపాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే నువ్వు 100 యజ్ఞం వదిలేసి, ఎందుకంటే నీకు ఏం అవసరం 100 యజ్ఞం చేయడం? నువ్వు ఆల్రెడీ నీకు ధర్మం గురించి తెలుసు, నువ్వు ఆల్రెడీ జీవితం యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేసేసావు. కాబట్టి ఇదంతా దైవ ఇచ్చగా అనుకొని నీ కోపాన్ని వదులుకో అనేసి ఇలా అధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అధర్మం చేయకుండా ఉండాలంటే అతన్ని వదిలేయడం బెస్ట్, నీ యొక్క యజ్ఞాన్ని వదిలేయడం బెస్ట్. ఎందుకంటే మీ యొక్క అవతారం యొక్క ఉద్దేశం అది. సో ఇలా అధర్మాన్ని పెంచే కార్యాలు చేయకూడదు. ఇప్పుడు మీరు అతన్ని చంపాలనుకుని ట్రై చేస్తే ఇంకా ఎన్ని అధర్మాలు చేస్తాడో తెలియదు, తప్పించుకోవడానికి బతికించుకోవడానికి తను తాను. సో అందుకనే ఇలా బ్రహ్మదేవుడు అంటాడు, నువ్వే దయచేసి అర్థం చేసుకో, అతన్ని అర్థం అంటే బేసికల్ ఏంటంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నేను ఇంద్రుడికి నచ్చ చెప్పలేను కాబట్టి నేను నీకు నచ్చ చెప్తున్నాను, నువ్వు నా మాట విను. అతను ఎలాగో వినడు కాబట్టి నువ్వే వింటావని నీకు చెప్తున్నాను, వదిలేసే యజ్ఞం నీకు అవసరం లేదు అసలు. సరే అనేసి బ్రహ్మదేవుడు మాట వినేసి పృథు మహారాజు వదిలేస్తాడు యజ్ఞాన్ని, ఇంకా ఇంద్రుడి పైన కోపాన్ని కూడా వదిలేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది వాదించవచ్చు, అదేంటి తప్పు ఇంద్రుడిది కదా, అలాంటప్పుడు పృథు మహారాజు ఎందుకు యజ్ఞాన్ని వదిలేయాలి అని. అక్కడ పాయింట్ అది కాదనమాట. అక్కడ క్లియర్ గా తెలుసు బ్రహ్మదేవుడు కూడా ఇంద్రుడు తప్పే అని, తెలియక కాదు, కాకపోతే చెప్పినా వినడని. సో అక్కడ అర్థమవుతుంది మీకు పృథు మహారాజు ఎంత గొప్పవాడు అనేసి ఇంద్రుడి కన్నా కూడా. అందుకనే లెక్క ప్రకారం యజ్ఞం పూర్తయిన తర్వాతనే విష్ణువు ప్రత్యక్షమై అక్కడ ప్రసన్నమవ్వాలి. ప్రసన్నమై యజ్ఞం సఫలమైనప్పుడు ప్రసన్నమై విష్ణు ప్రత్యక్షమై యజ్ఞ ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ యజ్ఞం వదిలేసినా గాని, త్యాగం చేసినా గాని పృథు మహారాజు విష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతాడు, ఎంతో సంతృప్తి చెందుతాడు. ఇంకా అంతేకాకుండా విష్ణువు వెనకాలే ఇంద్రుడు కూడా వస్తాడు అనమాట. ఎందుకంటే ఇంద్రుడికి భయం, పృథు మహారాజు ఎప్పుడైనా చంపేస్తాడేమో. సో ఫైనల్ గా వాళ్ళిద్దరు కూడా కలుసుకుంటారు. పృథు మహారాజు ఇంద్రుడిని క్షమించేస్తాడు, ఇంద్రుడు క్షమాపణ అడుగుతాడు పృథు మహారాజుని, అతను చేసిన తప్పు అని. సో బేసికల్లీ ఇంద్రుడు కూడా వదిలేస్తాడు పృథు మహారాజు. ఇంకా విష్ణువు ఎంతో ఆనందపడతాడు పృథు మహారాజు పట్ల, రైట్. ఇంకా ఎన్నో ముఖ్యమైన విలువైన ఉపదేశాలని ఇస్తారు. ఎందుకు ఎలా ఒక రాజు కర్తవ్యాల్ని, ఒక మనిషి కర్తవ్యాల్ని అన్ని చెప్తారు. సో ఈ విధంగా భగవంతుడు పృథు మహారాజుతో ఎంతో ప్రేమతో మాట్లాడతాడు. తర్వాత పృథు మహారాజు ఎంతో భక్తితో ప్రార్థనలు అర్పించుకుంటాడు. నా ఒకటే జీవిత లక్ష్యం మీ యొక్క పాద పద్మాలకు సేవ చేసుకోవాలని చెప్తాడు. ఇది చాలా యాక్చువల్లీ అద్భుతమైన ప్రార్థనలు అవన్నీ ఉన్నాయి, మనం డీటెయిల్స్కి వెళ్ళలేము. తర్వాత భగవంతుడు ఎంతో ఆనందం పొంది ఆయనకు వరాలను ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతాడు భగవంతుడు తన ధామానికి. తర్వాత నెక్స్ట్ 21వ అధ్యాయంలో పృథు మహారాజు వచ్చేసి తన ప్రజలందరికీ కూడా మంచి బోధనలు చెప్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని, వాళ్ళ యొక్క మహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని వర్ణిస్తాడు. పృథు మహారాజు యొక్క వాణిని విని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఆయన ప్రశంసిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. తర్వాత పృథు మహారాజు చతుష్కుమారుల్ని కూడా కలుస్తారు, వాళ్ళని ఎంతో ఆదర సత్కారంతో ఆహ్వానిస్తారు. తర్వాత పృథు మహారాజు పొగుడుతారు చతుష్కుమారుల్ని, ఇంకా వాళ్ళ నుంచి కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటారు, జ్ఞానాన్ని పొందుతారు. సో సనత్ కుమార పృథు మహారాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు ఇచ్చి ఆ విధంగా ఆయనకి సరైన జ్ఞానాన్ని అందిస్తారు. భక్తికి సంబంధించిన ఎంతో జ్ఞానాన్ని వాళ్ళకు
సనత్ కుమార్ పృథు మహారాజుకి చెబుతాడు. ఈ విధంగా రకరకాల భక్తి, మిశ్రణ భక్తి అన్నిటి గురించి చెప్తారు. తర్వాత పృథు మహారాజు చతుష్ కుమార్ని పొగుడతారు. ఈ విధంగా పృథు మహారాజు తర్వాత ఎంతో చక్కగా భక్తి చేసుకుంటూ, శుద్ధ భక్తి చేసుకుంటూ, అలాగే ఎంతో చక్కగా పృథ్వీని భూమిని శాసిస్తాడు ఒక రాజుగా. అన్ని రకాల కార్యాలు చేస్తూ భగవంతుడిని సంతృప్తిపరుస్తూ, కాలము, సమయము, శక్తి, ఆర్థికంగా ఆయన ఉన్న పరిస్థితి సామర్థ్యం ప్రకారం అన్ని కూడా కార్యాలను నిర్వహిస్తూ భగవంతుడిని సంతృప్తిపరుస్తాడు. ఈ విధంగా భగవంతుడి సేవకుడిగా, ఒక దాసుడిగా ఈ సేవలన్నీ చేస్తాడు. ఈ విధంగా ఏమాత్రం ఆసక్తి లేకుండా ఆయన అన్ని కార్యాలు చేస్తాడు. ఇంకా 5 సంతానాన్ని పొందుతారు. ఈ విధంగా పృథు మహారాజు ఒక గొప్ప జీవితాన్ని, అంటే ఒక గొప్ప ఉదాహరణను, ఒక గొప్ప రాజుగా ఒక ఉదాహరణను వ్యక్తం చేస్తారు. తర్వాత ఫైనల్లీ పృథు మహారాజు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. ఆయన కూడా వనప్రస్థ ఆశ్రమాన్ని తీసుకొని తపస్సులు చేసి తర్వాత అక్కడి నుంచి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు అనమాట. ఈ విధంగా తర్వాత అర్చి కూడా ఆ యొక్క పృథు మహారాజు యొక్క చితి మంటల్లోకి ప్రవేశించి ఆమె కూడా అదే గతిని ప్రాప్తి చెందుతుంది. ఆమె కూడా పృథు మహారాజు తోటి భగవద్ధామానికి వెళ్ళిపోతుంది. దేవతలందరూ కూడా, దేవతల యొక్క భార్యలందరూ కూడా అర్చిని పొగుడుతారు. ఆమె యొక్క గొప్ప పతివ్రత స్త్రీ అని ఆమె పొగుడుతారు. సో ఈ విధంగా పృథు మహారాజు యొక్క చరిత్ర ముగుస్తుంది అనమాట. రైట్. సో దీని తర్వాత విజితాశ్వ తర్వాత ఆయనకు నెక్స్ట్ రాజు అవుతాడు పృథు మహారాజు తర్వాత. రైట్, ఆయనకి అది పెద్ద కొడుకు, అందుకనే. దాని తర్వాత విజితాశ్వ తర్వాత ఆయన యొక్క వంశంలో నెక్స్ట్ వచ్చేది ఆయన యొక్క కొడుకు వచ్చేసి హవిర్ధాన. ఈ హవిర్ధాన పుట్టిన కొడుకు వచ్చేసి ప్రాచీన బర్హి. ఈ ప్రాచీన బర్హికి పుట్టిన వాళ్ళే ప్రచేతలు. ఎందుకంటే విదురుడు అడిగాడు కదా ప్రచేతల గురించి, అది ఇప్పుడు చెప్తారు అనమాట. బేసికల్లీ ఇప్పుడు అలా వస్తుంది ఈ వంశంలో అలా ప్రచేతలు వస్తారనమాట. సో విదురుడు తర్వాత ప్రచేతలు శివుణ్ణి కలుస్తారు, దాని గురించి అడుగుతారు. సో యాక్చువల్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఈ ప్రాచీని బరి ఆయన రాజు, రైట్, ఆయన పుత్రులు ప్రచేతలు, రైట్. సో 10 మంది ఉంటారు వాళ్ళు ప్రచేతలు. సో రాజు చెప్తాడనమాట, అంటే ప్రాచీన బరి అంటారు అనమాట, మీరు 10 మంది చాలా మంచి పుత్రులు, ధర్మం తెలిసిన వారు. సో మీరందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ వివాహం చేసుకొని సంతానాన్ని కని తర్వాత రాజ్య కారోబారాల్ని, రాజ్య భారాన్ని మీరు గ్రహించి, బాధ్యతల్ని గ్రహించి మీరు ఎన్నో కార్యాలు చేయాలి. సో ప్రాచీన బరి దాని తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో రెడీ చేయడానికి, సరే మీరు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ తపస్సు చేయాలి. తపస్సు చేసిన తర్వాత మీరు ఈ బాధ్యతల్ని గ్రహించాలి. సో ఆ విధంగా మీరు తపస్సు చేసి రండి అని పంపిస్తాడు అనమాట. అప్పుడు దారిలో వాళ్ళకి శివుడు కలుస్తాడు. శివుడే స్వయంగా వచ్చి భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలి, ఆ వాసుదేవుడికి, కృష్ణుడికి అని రుద్రగీతం వినిపిస్తారు. సో బేసికలీ శివుడు వాళ్ళకి ప్రచేతలకి మొత్తం మార్గాన్ని, భక్తి మార్గాన్ని నేర్పిస్తాడు. ఒక విధంగా భగవంతుడి గుణగానాన్ని వినిపిస్తాడు, భగవంతుడి గుణమహిమల్ని ఆయన పొగుడుతాడు. సో ఇలా చాలా విషయాలు శివుడు డైరెక్ట్గా, మీకు నిజంగా అసలు శివుడు ఎంత గొప్ప భక్తుడు భగవంతుడికి, కృష్ణుడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే, రాముడిని తెలుసుకోవాలనుకుంటే ఈ రుద్రగీతం చదవచ్చు అన్నమాట. విష్ణువుని పొగుడుతూ, విష్ణు భక్తిని పొగుడుతూనే ఇలా చేసుకోవాలనేది నేర్పిస్తారు, వాళ్ళకి చెప్తారు. సో ఈ విధంగా ఈ రుద్రగీతాన్ని ఎవరైనా పాడితే కూడా అతను భగవంతుడు విష్ణు యొక్క భక్తుడిగా మారిపోతాడంట. సో ఫైనల్ గా రుద్రగీతాన్ని చెప్పిన తర్వాత ప్రచేతలకి శివుడు అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు. తర్వాత ఇంకా ప్రచేతలు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి 10,000 సంవత్సరాలు వాళ్ళు నీటి లోపల తపస్సు చేస్తారు. విష్ణువుని సంతృప్తిపరచడానికి అందరూ కలిసి తపస్సు చేస్తారు అన్నమాట. ఇది ప్రచేతలు ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తాము
నారదుముని అనుకుంటాడు, అరే ప్రచేతులు అయితే వెళ్ళారు సరే తపస్సు చేయడానికి, వాళ్ళు తిరిగి వస్తారు సరే. అప్పటి వరకు ఇక్కడ మన ధ్రువ మహారాజు యొక్క గురువు కూడా నారదుని. నారదుని కృపతోనే ధ్రువ మహారాజు భక్తుడిగా మారి భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. సో నారదుని అనుకుంటాడు, ధ్రువ మహారాజు వంశంలో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ, తర్వాత పృథు మహారాజు అందరు బాగానే భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళారు. కానీ ఇప్పుడు కరెంట్ రాజు ప్రాచీన బర్హి, దీని తర్వాత ప్రచేతులు అవుతారు సరే. ప్రచేతులు అయితే విష్ణువుని ఆరాధించుకోవడానికి తపస్సుకి వెళ్ళారు కాబట్టి ఓకే ఫైన్. కానీ ప్రాచీని బర్హిత్ ఏం చేస్తున్నాడు? అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక గృహస్థుల్లాగా జీవించకుండా ఒక గృహమేధిలాగా జీవిస్తున్నాడు. కర్మకాండలు చేసుకుంటూ ఆ కర్మకాండల ద్వారా ఎన్నో ఎన్నో పశువుల్ని చంపేసి దానివల్ల ఫలాల్ని భోగిస్తూ ఇలా జీవిస్తున్నాడు. ఇది సరైనది కాదు. ఇలాంటి జీవితం కర్మకాండంతో యుక్తమైన జీవితం. కర్మకాండం అంటే ఏంటంటే యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు, అన్ని చేస్తారు. ఎందుకు? భగవంతుడికి చేస్తారు, దేవతలకు చేస్తారు. ఎందుకు? రకరకాల ఫలాలను ఆశించి ఆ ఫలాల ద్వారా ఇంద్రియాల్ని భోగించడానికి. సో ఇది తప్పు. ఇది గృహమేది జీవితం, ఇది కాదు. ఇలా చేయకూడదు. గృహస్థ అంటే అలా మనము కర్మలన్నీ కూడా భగవంతుడి సంతృప్తి కోసం చేసి భక్తి చేసుకోవాలి అలా. సో ఇతను భక్తి చేసుకోకుండా కర్మకాండ చేసుకొని ఏం లాభం? ఏవో ఫలాలను ఆశించి ఆ ఫలాల్ని భోగించి మళ్ళీ భోగించడానికి మళ్ళీ తిరిగి రావాలి. జన్మ మృత్యు జరాద్వైత చక్రం నుంచి ముక్తి పొందలేడు. కాబట్టి ఇతనికి కూడా ఎలాగైనా నేను ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో నారదుని వెళ్ళి అతనికి ఒక స్టోరీ చెప్తాడు. పురంజనుడి ఉపాఖ్యానం మీరు వినే ఉంటారు. పురంజన ఉపాఖ్యానం అని అంటే ఒక అల్లిగోరీ స్టోరీ అనమాట. అంటే ఒక స్టోరీ అది. అంటే అతను ఎవరు లేడు, పురంజనుడు అని ఎవరు లేరు. ఆ పురంజనుడు ఎవరంటే ఈయనే ప్రాచీన పరిహే. ఇండైరెక్ట్ గా అతను చూపిస్తానమాట. చూడు నువ్వు అంటే ఈ విధంగా ప్రాచీన మరి ఇలా కర్మకాండ యజ్ఞాల్లో మునిగిపోయి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ నారదుని వచ్చి ఆయనకు చెప్తాడు, నువ్వు ఇన్ని కర్మకాండ యజ్ఞాలు ఎన్ని పశువుల్ని బలి చేసావు కదా, చంపేశావు కదా, అక్కడ పైన చూడు నీకు అన్ని కనిపిస్తున్నాయి రెడీగా. అక్కడ అన్ని పశువులన్నీ కూడా రెడీగా ఇతని పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఆకాశంలో రెడీగా చూస్తాను. అతను చూస్తూ ఉంటాను అనమాట. చూడు అవన్నీ నిన్ను ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నీకు ఒక స్టోరీ చెప్తానని పురంజనుడు ఉపాఖ్యానం, పురంజనుడు స్టోరీ చెప్తాడు అనమాట. పురంజనుడు అంటే అతను ఏంటంటే బేసికలీ ఈయన గురించి ఒక బద్ధ జీవాత్మ గురించి చెప్తాడు. ఫైనల్ గా ఎలా అతను భోగించి తర్వాత మరణిస్తాడు, చాలా కష్టాల పాలవుతాడు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఫైనల్ గా చెప్తాడు, ఆ పురంజనుడు ఎవరో కాదు నువ్వే. కాబట్టి నువ్వు చేసే కరెక్ట్ పని కాదు, ఇది కాదు, ఇది నువ్వు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఇలా అయితే నువ్వు ఎప్పుడు ముక్తి పొందలేవు, కష్టాల పాలవుతావు, నరకానికి వెళ్తావు, కష్టాలు పడతావు అని ఎక్స్ప్లెయిన్ చేసి పురంజనుడు అప్పటికే అర్థమవుతుంది, ఓ నేను ఇటువంటి కర్మకాండీయ గృహమేదియ ఉండడం సరికాదు. ఇప్పుడు మళ్ళీ నా పుత్రులేమో వెళ్ళారు తపస్సు చేయడానికి, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, చాలా టైం పట్టొచ్చు, కానీ నేను ఇంకా డిలే చేయకూడదని అర్థం చేసుకొని వెంటనే రాజ్యం త్యాగం చేసి అక్కడ ఉన్న మంత్రులకు అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా అతను కూడా భగవంతుడి భక్తి చేసుకొని భగవంతమ్మ తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రచేతులందరూ కూడా వాళ్ళ యొక్క తపస్సు ద్వారా 10,000 సంవత్సరాల తపస్సు ద్వారా సంతృప్తి చెంది విష్ణు ప్రత్యక్షమవుతాడు. విష్ణు ప్రత్యక్షమైన తర్వాత ఆయన అంటాడు, మీరు 10 మంది ఎంతో ఐకమత్యంతో అన్యోన్యంగా ఏ తపస్సు అయితే చేసుకున్నారో మీ మధ్యలో ఉన్న అన్యోన్యత, ఆ యొక్క బంధుత్వం, ఎంతో ప్రీతి ఆప్యాయతను చూసి నేను చాలా ఆనందపడ్డాను. అందుకనే మీకు ఏం వరం కావాలో అడగండి అని చెప్తాడు. తర్వాత వాళ్ళకి వరాలు ఇస్తాడు. తర్వాత ఈ ప్రచేతులందరూ కూడా ఆ అద్భుతమైన ప్రార్థనలు అర్పించి భగవంతుడికి తర్వాత వరాలు పొంది తర్వాత వాళ్ళు ఆ నీటి నుంచి బయటకు వస్తారు. 10,000 సంవత్సరాలు నీటిలో తపస్సు చేసిన ప్రచేతులు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కోపంలో చూస్తారన్నమాట, పృథ్వీ పైన మొత్తం చెట్లన్నీ పెరిగిపోయి అనేసి కాల్చేస్తారు. చంపేసిన తర్వాత అంటే కాల్చేస్తే దాని తర్వాత ఇలా కాల్చేస్తుంటే ఆ చెట్లన్నీ కలిసి వద్దు వద్దు మమ్మల్ని చంపకండి, కాల్చకండి అనేసి వాళ్ళ యొక్క పుత్రి అయిన మరీషను వివాహం చేసుకోండి అని ఇచ్చేస్తారు. ప్రచేతస్సు 10 మంది ప్రచేతస్సు మరీష అనే ఒక పుత్రిని, వాళ్ళ కూతుర్ని, చెట్ల కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆమె నుంచి 10 మంది ప్రచేతస్సు ఒక కొడుకు పుడతాడు, దక్ష. రైట్. దాని తర్వాత వాళ్ళందరూ ప్రచేతలు కూడా నారదుని యొక్క ఆదేశానుసారంగా మిగతా వాటి నుంచి వైరాగ్యం తీసుకొని మిగతా రాజకారోగాలన్నీ త్యాగం చేసి వాళ్ళు కూడా భక్తి చేసుకుని భగవంతుడి దగ్గర, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు ధామానికి. ఇంకా ఈ విధంగా యాక్చువల్లీ ఈ యొక్క చతుర్థి స్కందం ముగుస్తుంది. సో ఫైనల్ గా విదురుడు ఇవన్నీ విని
ఎంతో కృతజ్ఞతతో ఆనందంతో మైత్రేయుడికి చెప్పి తన కృతజ్ఞతను వ్యక్తం చేసుకొని ధన్యవాదాలు తెలియజేసి ప్రశంసించి తన సంతృప్తిని వ్యక్తం చేసి తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా 4వ స్కందం అనేది ముగుస్తుంది. సో ధ్రువ మహారాజ్ చరిత్ర ఆయన వంశం ఆల్మోస్ట్ ముగుస్తుంది అనమాట. సో ఇంకా ఒకరు మిగిలారు, ఉత్తానపాద అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రియవ్రత, ఆయన ఒక్కడు మిగిలాడు స్వయంభూ వంశంలో. ఆయన గురించి మనం 5వ స్కందంలో చూస్తాం అనమాట. ఓకే, సో నేను ఈరోజు ఇక్కడే ముగిస్తాను. ఆ 4వ స్కందం కంప్లీట్ అయింది. యాక్చువల్లీ చాలా డీటెయిల్గా చాలా స్టోరీస్ ప్రార్థనలు ఉన్నాయి, మనం అన్ని కవర్ చేయడం కష్టం. డీటెయిల్గా సమ్మరైజ్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రణామాలు. శిల ప్రభుపాదికి